హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటిల్లు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. అది కూడా చేదు లేకుండా క్రంచీగా, టేస్టీగా, పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సీడ్స్ మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవి ఒక బౌల్‌లో తీసుకొని ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయ మొత్తం కంప్లీట్ ఒక లెమన్ జ్యూస్ అంతా వేసుకోవాలి. ఒక లెమన్ పడుతుంది ఈ రెసిపీకి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి చేదు లేకుండా టేస్టీగా వస్తుందన్నమాట. అలాగే ఒక పావు చెంచా పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ మొత్తం బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 3/4 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు శనగపిండి, అలాగే ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక 1½ స్పూన్ కారం వేసుకోవాలి. సో మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద కాకరకాయలు 2 తీసుకున్నాను, వాటికి ఈ కొలతలు చెప్తున్నాను. సో బాగా కోట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అవసరం ఉంటే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోండి. సో ఇలా బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎప్పుడూ కలుపుకునేటప్పుడు బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి క్రంచీగా వస్తాయన్నమాట కాకరకాయ ఫ్రై. సో ఇది పర్ఫెక్ట్గా మనకి చిప్స్ లాగా వస్తుంది. సో 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అసలు చేదు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.